హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. ఇవాళంతా ఫుల్ బిజీ ఉంది, ఎందుకంటే పండగ సీజన్ వచ్చేసింది కదా, అన్ని డెలివరీసే ఉన్నాయి. కాకపోతే స్పెషల్గా వీడియోస్ చేయాలంటే కుదరట్లేదండి. ఎవరి డ్రెస్సెస్ ఆ కస్టమర్ వచ్చినప్పుడు వీడియోస్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ స్పెషల్ ఏంటంటే చెప్తాను. ఏదైనా మనం ఒక శారీ తీసుకుంటే ఆ శారీకి చాలా మెమరీస్ ఉంటాయండి. ఆ స్వీట్ మెమరీస్ చాలా ఉంటాయి. అదే కంచిపట్టు శారీస్ అనుకోండి, ఇంకా స్వీట్గా ఉంటాయి కదా. ఇది వచ్చేప్పటికి 18 years శారీ అండి. వాళ్ళ నాయనమ్మది మనవరాలకి ఇచ్చారనమాట. ఆ శారీ అలానే ఉందమ్మా, నువ్వైనా గుట్టించుకో అని. ఈ శారీకి వచ్చేప్పటికి బార్డర్ కూడా చాలా చిన్న బార్డర్ వచ్చింది, ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది. ఎలా స్టిచ్ చేస్తే బాగుంటుంది అన్నారు. ఆ పాప వచ్చేటప్పటికి 13 years పాప, ఓనీలు వేసుకునే పాప కూడా కాదు. దీనికి ఎక్కువ స్పెండ్ చేయకుండా సింపుల్ గా క్రాప్ టాప్ లంగా ఓనీ చేసామండి. చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేటప్పటికి 2 sides బార్డర్ ఉంది. శారీ మొత్తం ఈ బార్డర్ ని, పై బార్డర్ ను కూడా ఇలా కట్ చేసి యాడ్ చేసేసి ఇలా ఇంతవరకు తెలియకుండా ఇలా ఫాల్ వేసేసామండి. ప్లస్ ఫిల్ట్ ఇది చూడండి. అదే చెప్తున్నారు, 18 years బ్యాక్ శారీ. అలా ఒకసారి వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ కట్టుకొని అలా వదిలేశారు. వాళ్ళ అబ్బాయికి వాళ్ళ బాబు వాళ్ళ పాపకి వాళ్ళ నాయనమ్మ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఏదైనా స్టిచ్ చేయించుకోమని. ఇంకొకటి ఏంటంటే దీనిలో స్టార్టింగ్ లో ప్లెయిన్ వచ్చిందండి, ఇలా ప్రింట్ లో. ఆ స్టార్టింగ్ లో ప్లెయిన్ 1/2 meter ఉంటారు కదా, 1/2 meter నేను బ్లౌజ్ చేశాను. మళ్ళీ క్లాత్ కూడా విడిగా ఎక్కువ నేను దీనికి వేస్ట్ అని చెప్పి ఎక్కువ స్పెండ్ చేయలేదు కూడా. ప్లస్ వాళ్ళు జ్యువెలరీ పెట్టుకోవడానికి ప్లెయినే కావాలని అదంతా ప్లెయినే కుట్టాను. బార్డర్స్ మాత్రం ఇలా పళ్ళులో క్లాత్ అంతా హ్యాండ్కి యూజ్ చేశానండి. పర్టికులర్ గా నేను అందుకే చెప్తాను, మన దగ్గర ఇలాంటి శారీస్ చాలా ఉంటాయి. ప్లస్ మనం కట్టుకున్న తర్వాత ఆ పిక్ అలా ఉంచుకొని ఇప్పుడు మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ వాడారనుకోండి, చాలా బాగుంటది కదా, చాలా గుర్తుగా కూడా ఉంటది. ఇది వచ్చేప్పటికి అందుకే నేను బ్యాక్ ఓపెన్ పెట్టాను. దీనికి వచ్చేటప్పటికి ఓనీ ఒక్కటి యూజ్ చేసామండి. వాళ్ళు స్పెండ్ చేసిందల్లా ఓనీకి స్టిచ్చింగ్ ఛార్జ్ వరకే. శారీ మొత్తం కుట్టాం కాబట్టి చూడండి, గేర్ కూడా బాగా వచ్చింది, చాలా బాగుంది చూడండి. వేసుకుంటేనే అలా బుట్ట బొమ్మలా ఉంది కదా. ఇలా కావాలి, వర్క్ ఏమీ వద్దన్న, బార్డర్స్ ఉన్నాయి యూజ్ చేయొచ్చు. అలా వద్దండి, ఇలా డీప్ నెక్ సింపుల్ గానే కావాలన్నారు, అందుకని ఇలా సింపుల్ గానే యూజ్ చేశాను. ఒక్క ఓనీ వచ్చేటప్పటికి నేను తీసుకొచ్చి ఇలా బార్డర్ అటాచ్ చేశానండి. ఇది వచ్చేటప్పటికి లక్ష్మి గారండి, నాకు రెగ్యులర్ కస్టమర్. ప్లస్ ఆవిడ వాళ్ళ రిలేటివ్స్ అంట, తను తీసుకొచ్చారు. తను వచ్చేటప్పటికి నందిని అని 2 blouses స్టిచ్ చేసుకున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చింది. తను కూడా బ్లౌజెస్ ఉన్నాయి, ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. తను వచ్చేటప్పటికి హైనెక్ బ్లౌజెస్ అడిగిందండి, మల్టీపర్పస్. ఇలా క్లాత్ తెచ్చుకున్నారు. ఇది వచ్చేప్పుడు 1 meter పైన ఉంది, అంటే 1.5 ఉంది. 1.5 ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి ఇలా టక్స్ బుట్ట పెట్టేసి బార్డర్ వేసాం. ప్లస్ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా స్కాలప్ వచ్చింది. బ్యాక్ వచ్చేటప్పటికి ఫుల్ జిప్ వచ్చిందండి చూడండి. ఇది కూడా అంతే, ఇలా కుచ్చొచ్చింది, అంటే ఓల్డ్ కుచ్చు ఫ్యాషన్ కదా. ఇలా కుచ్చొచ్చి ఇలా బ్యాక్ ఓపెన్ ఫుల్ జిప్ వచ్చేసింది. ప్లస్ ఫ్రంట్ కూడా డీప్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ వచ్చి బ్యాక్ హై నెక్ కావాలనుకునే వాళ్ళకి 2 blouses బాగుంటాయి కదా, అందుకనే ఒకసారి చూపిస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి మాత్రం ఇది మాత్రం నాకు బాగా నచ్చిందండి. ప్లస్ దీంట్లో వచ్చేటప్పటికి నాకు ఇంత క్లాత్ కూడా వేస్ట్ ఎక్కడ మీకు అవ్వలేదు. ప్రతి 1/2 meter కాదు అసలు, ఇంత పీస్ చూద్దామన్నా లేదన్నమాట, మొత్తం యూజ్ చేస్తాం. ఎందుకంటే బ్లౌజ్ కి స్టార్టింగ్ లో పీస్ వల్ల మొత్తం యూజ్ అయింది. ప్లస్ పళ్ళు మొత్తం హ్యాండ్స్ కి, అంటే ఎక్కువ పళ్ళు కూడా రాలేదు, చిన్న పళ్ళు వచ్చింది అన్నమాట, అందుకని. ప్లస్ పైన బార్డర్ కూడా కింద యూజ్ చేసాం కదా, బార్డర్ కూడా పెద్ద బార్డర్ లా వచ్చింది. ఇది మొత్తం థ్రెడ్ వర్క్, మీనాకారి వర్క్ లా వచ్చింది క్లాత్. ప్లస్ ఓల్డ్ శారీ అని చెప్తే గానీ తెలియట్లేదు, అందుకే పర్టికులర్ గా చూపిస్తున్నాను. పాపం లక్ష్మి గారిని కూర్చోబెట్టాను, అర్జెంట్ వెళ్ళిపోవాలన్నారు అందుకని. ఓకేనా అండి, థ్యాంక్ యూ. ఇలాంటి ఏమైనా శారీస్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ కు యూజ్ చేసుకోవచ్చు, అందుకే చెప్తాను, మీకు యూజ్ అవుతుందని. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.